నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 14 కోట్ల రూపాయల వ్యయంతో బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కలెక్టర్ తమీం అన్సారియా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్తో కలిసి గురువారం పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకం ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగిందని, 170 కోట్లతో స్టేడియం అభివృద్ధి కోసం డిపిఆర్లు తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా స్టేడియాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్యే గల్లామాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా కోవెలమేటి రవీంద్ర గారికి, కార్పొరేషన్ చైర్మన్లు ప్రభాకర్ గారికి, హరిబాబు గారికి, ఈశ్వర్ గారికి, అదేవిధంగా అధికారులు తమీం అన్సారీ గారికి, మయూర్ అశోక్ గారికి, భరణి గారికి, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వర్లు గారికి, అనేక నాయకులకు, గుంటూరు వేదిక ముందున్నటువంటి మా గుంటూరు ఆత్మ బంధువులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి మీరు అందరు ఇప్పటివరకు చెప్పారు. క్రీడలు అనేది ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే క్రీడలు మనిషిలో ఒక క్రమశిక్షణని, ఒక ఐక్యతని, ఒక చరిత్రకు కూడా పునాది వేసేటువంటి కార్యక్రమం క్రీడలు. ఈ సెల్ ఫోన్ యుగంలో క్రీడలు మర్చిపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతా ఉందో మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే అదేవిధంగా ఈ స్టేడియం కూడా విపరీతమైనటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు చేసినటువంటిది. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ స్టేడియాన్ని ఓపెన్ చేశారు 1983లో. అంటే ఆ రోజుల్లో అనేక మంది గొప్ప గొప్ప మ్యాచ్లు జరిగినాయి. కపిల్ దేవ్ కూడా ఇక్కడ ఆడారని చెప్తా ఉన్నారు, అజారుద్దీన్, ఇట్లా అనేక మందిని ఈ ప్రాంతం నుంచి దేశానికి పరిచయం చేసినటువంటి పరిస్థితి. అయితే గత 20 సంవత్సరాల్లో ఇదంతా పాడుపడటం కానీ, దీన్ని చేయడంలో కష్టం అవటం కానీ, నిధులు లేకపోవడం కానీ
రకరకాల కారణాలతో ఆగిపోయింది. అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి నేను వచ్చిన తర్వాత నజీర్ గారు దీనికి తీసుకురావడం 1-2 సార్లు దీన్ని ముందుకు చేయాలంటూ, అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడటం, మొట్టమొదటిసారిగా మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలపాల్సింది నజీర్ గారికి అని మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం అంటే నేను కూడా వాళ్ళు చెప్పింది వాస్తవం, 170 కోట్ల రూపాయలు పెట్టి డిపిఆర్ పెట్టి అంతా చేద్దాం అనుకున్నాం. అయితే ఎంటైర్ ఇండియాలోనే ఉన్న బడ్జెట్ 2000 కోట్ల రూపాయలే ఉన్నాయి కాబట్టి గుంటూరుకి 170 కోట్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అందుకని మనం 14 కోట్లు తీసుకొచ్చాం. అదేవిధంగా స్టేట్లో రవినాయుడు గారు కానీ స్పోర్ట్స్ అథారిటీ వీళ్ళు కూడా వర్క్ చేసి ఇంకొక 70 కోట్లు ఎన్నో 4 ప్రాంతాలకు తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు పదవులు తీసుకుంటారు కానీ యాక్చువల్గా వర్క్ చేసే వాళ్ళు తక్కువ. రవినాయుడు గారు కూడా ఆ విధంగా అభినందించాలి. యువకులు ఎన్ఆర్ఐల దగ్గరికి వెళ్ళటం కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురావటం కానీ, అదేవిధంగా ఢిల్లీ రిపీటెడ్గా రావటం కానీ, వచ్చి స్పోర్ట్స్లో ఆయన మార్కు చూపించాలని వారు కష్టపడతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా భరణి గారి గురించి చెప్పారు. వారు కూడా యాక్చువల్గా నాకు 10 రోజులు పని ఉందంటే చేసేద్దాం సార్, ముందు తొందరగా అయిపోతుంది, వర్క్ అవుతుంది అని చెప్పి వారు కూడా ఈ కార్యక్రమాలు, అంటే ఇదంతా పాడుబడిన ప్రాంతంలో ఉన్నా కూడా కరెక్ట్ 1 వీక్లో అనుకున్న 1 వీక్ లోపే నీట్గా క్లీన్ చేసి ఇక్కడ శంకుస్థాపన చేశారు. వారు చెప్పినట్టు వారు కూడా స్పోర్ట్స్ ఆడతారు కాబట్టి వారి దగ్గరుండి వారి హయాంలోనే ఈ 1 ఇయర్లో దీన్ని మంచిగా ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్న విధంగా కడతారని నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా వాళ్ళు చేస్తారు. అదేవిధంగా అసలు ఈ కార్యక్రమం మొత్తానికి కూడా అసలు ఈ డబ్బులు ఇవ్వటంలో ముందు చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నేను డిపిఆర్లు చేయించినా కూడా అమెరికాలో ఉన్న నన్ను పట్టుకొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు నన్ను తీసుకురాకపోయి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. అదేవిధంగా మీరు చూస్తే అంటే కూటమి ప్రభుత్వం రాజకీయాలు ఉంటాయి కానీ ఒక సమగ్రంగా డెవలప్ అవ్వాలంటే కేవలం ఇంజనీరింగ్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాదు. ఈ రోజున టూరిజంని ఒక ఇండస్ట్రీ లాగా తీసుకొని 50,000 రూమ్స్ వచ్చే విధంగా టూరిజంని, ఈ విధంగా స్పోర్ట్స్ని ఎక్కడికక్కడ డెవలప్ చేసే విధంగా అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు. గుంటూరులో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. కొన్ని బంకులు మూతపడటంతో తెరిచి ఉన్న చోట వాహనదారులు భారీగా క్యూ కట్టారు. మున్ముందు నిల్వలు ఉండవనే భయంతో ట్యాంకులు ఫుల్ చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. మరొక వైపు బాటిళ్లు, క్యాన్లో పెట్రోల్ పోసేందుకు సిబ్బంది నిరాకరించడంతో వినియోగదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. వాహనాల రద్దీతో బంకుల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ భవనం మినీ కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. విట్ యూనివర్సిటీ ఛాన్సలర్ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన భవనాలని ప్రారంభించారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ కి హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం నూతన భవనాలని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సామాజిక బాధ్యతగా తమ వంతు సహకారం అందించడం జరిగిందని విశ్వనాథ్ తెలిపారు. నిరంతరం ఇలాంటి అభివృద్ధి పనులకు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. Thank you very much.
written his name. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సో విఐటి ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ గారు, ఆయనకి చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్, లాంగ్ కెరియర్. ఆయన ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా విఐటి ఇన్స్టిట్యూషన్స్ అధినేతగా చాలా సంవత్సరాల నుంచి లీడ్ చేస్తున్నారు. మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన అమరావతిలో కూడా విఐటి ఏపీ యూనివర్సిటీ కింద మంచి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇస్తున్నారు. అక్కడ ఆల్మోస్ట్ 20,000 మంది ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. సో వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఈ పీజీఆర్ఎస్ బిల్డింగ్, అదేవిధంగా మినీ కాన్ఫరెన్స్ హాల్ కట్టడం జరిగింది. సో ఈరోజు ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఈ కాన్ఫరెన్స్ హాల్ని, అదేవిధంగా ఈ పీజీఆర్ఎస్ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు డీజీపీ గారు కూడా రావాల్సి ఉంది, కానీ మార్కాపురంలో ఆ బస్ యాక్సిడెంట్ వలన ఆయన ఎమర్జెన్సీగా అక్కడ వెళ్ళడం జరిగింది, అందుకని రాలేకపోయారు. సో ఈరోజు ఛాన్సలర్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా విఐటి వైస్ ఛాన్సలర్ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ విఐటి అండ్ అందరూ ఆఫీసర్స్ కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. సో వీళ్ళందరూ ప్రెజెన్స్లో ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఈ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం చాలా చాలా సంతోషకరమైన విషయము. సో రాబోయే రోజుల్లో ఎవరైతే పిటిషనర్స్ మన జిల్లా పోలీస్ ఆఫీస్కి వస్తూ ఉంటారు, వాళ్ళకి బయట ఎండ లేకుండా వాళ్ళు కంఫర్టబుల్గా ఇక్కడ ఈ బిల్డింగ్లో లోపల కూర్చోవచ్చు. అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేటప్పుడు కూడా మీడియా వాళ్ళకి కూడా ఈ సౌకర్యం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు ఈ పిటిషనర్స్ ఎవరైతే వచ్చేవారు వాళ్ళు బయట ఉండి ఎండలో ఉండేవారు, లాంగ్ అవర్స్ బయట వెయిట్ చేసేవారు. సో అది లేకుండా ఇప్పుడు అందరికీ కూడా ఈ మంచి ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ గారు, అదేవిధంగా విఐటి ఏపీ. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ constructing this building. It will be very very useful for the police department as well as for all the citizens of Guntur district, sir. So we thank you from the bottom of our hearts. I am very happy that we are able to do some help to the Guntur district police. We have a long connection with Andhra Pradesh. Of course, personally, I have more than 60 years of connection with Andhra Pradesh, even before it was formed. And 1967 onwards, I have very close connections because our speaker was from this area, Neelam Sanjeev Reddy. Our home minister was from this area, Mr. Brahmanand Reddy. And from this place, Guntur, we had a popular minister called Raghuramaiah, Kotta Raghuramaiah, who was a minister for parliamentary affairs in Indira Gandhi government. So we have a very long connection. And also, I was a participant in the Jai Andhra agitation. I don't know how many of you are aware of it. It happened in 1973 when Andhras wanted to go separately from Andhra Pradesh because they were not allowed to join government services. It's called Mulki rule. Against the Mulki rule, there was an agitation, and I was a participant. I was at that time deputy leader of the DMK parliamentary party in Lok Sabha, but somehow I was drawn into the agitation. It was conducted by the NGOs Association of Andhra and also an organization called Andhra Sena. I never forget my public meeting in Guntur because I always remember that meeting, which happened in September 1973. It was a midnight meeting. I came to the stage. There were 4 or 5 girls standing there with blades in their hands. They cut their finger, took out the blood and put it on my forehead. That was the furious agitation which Andhra witnessed for almost a month. Except SP office and collector office, none of the offices were open. And in fact, government did not know what to do, but somehow later on there was a compromise because I always remember I started from Chittoor, I came up to Yellore, Rajmundri, Yellore, etc.
So that was the period when I was very close to Andhra area. Of course, later on, when Andhra Pradesh was formed and our Chandrababu Naidu garu took over as Chief Minister, he invited me and asked me that I should come to VIT, should come to Andhra Pradesh. He offered land, and we started in 2017. Now we have 19,000 students in VIT AP campus. The government is very helpful. In fact, you know, you have a chief minister. I don't know whether you are aware of it. He is a model chief minister in the country. గుంటూరు నగరపాలక సంస్థ యాంటీ బర్త్ కంట్రోల్ సెంటర్లో పూర్తి సామర్థ్యంతో వీధి కుక్కలకు ఏబీసీ ఏఆర్వి చేయాలని, అనంతరం నిర్దేశిత మార్గదర్శకాల మేరకు పర్యవేక్షణలో ఉంచాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ ఏబీసీ ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. గురువారం పొన్నూరు రోడ్లోని ఏబీసీ సెంటర్, ఏటుకూరు రోడ్లోని కాంపోస్ట్ యార్డ్, పట్టాభిపురం మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఏబీసీ సెంటర్ పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసేలాగా సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. అలాగనే ఏబీసీ అనంతరం తగిన ఆహారం ఇస్తూ సంరక్షించాలని అన్నారు. చేస్తారంటే చెప్పండి, లేదంటే మేము రీటైనర్కి వెళ్తాము. చాలా వెయిట్ అసెంబ్లీకి ఇక్కడ మొత్తం చెప్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.